ఇవాళ అమెరికాలో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే సాధారణంగా అమెరికాలో 5 రోజులు పని ఉంటది. ప్రైవేట్ కంపెనీలకు గూడా. శని, ఆదివారాలు సెలవుంటాయి. ఈ ఇతర దేశాల నుండి వలసొచ్చినటువంటి వాళ్ళది యూరప్ దేశాల నుంచి వచ్చినా, లేకపోతే గనక ముస్లిం దేశాల నుండి వచ్చినా వాళ్ళందరూ గూడా శని, ఆదివారాలు సెలవుంటది. శనివారం పూట్ల ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం వచ్చేటప్పటికి ఉద్యమాల్లోకి రంగం దిగుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా, వలసదారులకు అనుకూలంగా, వలసదారులతో కలిపి దాడులు చేస్తుంది. లాస్ట్ ఆదివారం చూసాం, అంతకుముందు చూసాం లాస్ ఏంజల్స్, లేకపోతే ఇతర టెక్సాస్ ఇట్లాంటి ప్రాంతాలంతా గూడా. ఇప్పుడు తాజాగా ఈ వారం ఎట్లుంటుందో తెలీదు. అయితే మన దేశం మాత్రం చాలా కూల్‌గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఇట్లాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పంపించేయమంది. ఎక్కడికక్కడ పట్టుకున్నారు. తాజా గుజరాత్‌లోని సూరత్‌లో, భరూచ్‌లో 63 మందిని అరెస్ట్ చేశారు. హర్యానాలో పానిపట్లో 16 మంది, తమిళనాడు తిరుపూర్‌లో 26 మంది. ఇట్లా గుర్తించి వాళ్ళందరినీ కూడా డిపోర్టేషన్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపిస్తున్నటువంటి చర్యలు క్రమంగా నడుస్తున్నాయి.